నమస్కారం. సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. వరుస దొంగతనాలతో జనం భయంతో వణికిపోతున్నారు. నిన్న మొన్నటి వరకు సుల్తానాబాద్లో జరిగిన చోరీలతో జనం కంటి మీద కునుకు వేయడం లేదు. ఈ దొంగతనాలు పక్క మండలానికి పాకాయి. తాజాగా ఎలిగేడు మండలం నర్సాపూర్ ఎస్సీ కాలనీలో బుధవారం అర్ధరాత్రి 3 ఇళ్లలో దొంగలు పడ్డారు. తాళం వేసి ఉన్న ఇంట్లో తలుపులు తొలగించి బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలతో పాటు నగదును ఎత్తుకెళ్లారు. రాత్రి వేళ నిద్రిస్తున్న మరో 2 ఇళ్లలో కూడా చోరీ జరిగింది. సుమారు 2 లక్షల మేర సొత్తు దోచుకెళ్లినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మీరు నిద్రపోయి ఉన్నారా మరి? తెలియలేదు. మా ఇంట్లోకి వచ్చి మేము చూసింది అయితే 2 గంటలకు వచ్చింది. 2 గంటలకు చూసి డోర్ ఓపెన్ చేసి ఉంటే మేము పోయి చూసేటళ్ళకు బీరో తాళాలు తీసి మొత్తం వస్తువులన్నీ కింద వందలు తీసి అందులో ఉన్న డబ్బులు అయితే తీసుకుపోవడం జరిగింది. ఒక 15,000 దాకా ఉంటుంది. 15,000 అయితే తీసుకుపోయింది. ఇంకా మిగతా గోల్డ్ చైన్ ఉండే అది కూడా తీసుకుపోయినా లేదు, ఇంకా చూడలేదు. పోలీసు వాళ్ళు ముట్టకమన్నారు కాబట్టి ఇంకా చూడలేదు. బట్టలు కూడా కాలబెట్టడం జరిగింది. నైట్ 12 గంటలకి మేము పడుకొని ఉన్నాం. 12 గంటలకి ఒక వ్యక్తి వచ్చి ఒక డోర్ తీసింది సార్. ఆ డోర్ తీసేసరికి నేను కొంచెం మెలకు వచ్చి ఇట్లా చూసేసరికి మమ్మల్ని చూసి పారిపోయింది సార్. ఒక డోర్ తీసి ఇక్కడ బాత్రూమ్ దగ్గర ఒక డోర్ పెట్టిండు. బయటకు వచ్చేసరికి ఎవరు లేరు సార్, పారిపోయిండు. లైట్ వేసి ఆ టెన్షన్లో నేను చాలా లొల్లి పెట్టిన, అరే ఎవర్రా వారి అని గొడవ చేసిన. ఎవరు లేరు. ఇక్కడ విలేజ్ మొత్తం తిరిగినాం, అక్కడ ఎవరు లేరు సార్. 17 సంవత్సరాలుగా ఓ వ్యక్తి ఆచూకీ దొరకడం లేదు. ఉన్న ఊళ్ళో పని లేక పుట్ట చేత పట్టుకొని అప్పు చేసి గల్ఫ్ వెళ్ళాడు. భార్య 4 పిల్లలను వదిలి 17 సంవత్సరాలుగా ఇంటి ముఖం చూడలేదు. అతని అడ్రస్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసిన భార్య మధునమ్మ భర్త ఆచూకీ కోసం గల్ఫ్లో తెలుసున్న తెలుగు వారందరికీ ఫోన్ చేసింది. అయినా ఆమెకు అతని అడ్రస్ ఇంతవరకు దొరకలేదు. సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ ఎస్సీ కాలనీకి చెందిన కవ్వంపల్లి దుర్గయ్య ఉపాధి కోసం 17 సంవత్సరాల క్రితం వెళ్ళి ఇంతవరకు నయా పైసా కూడా పంపలేదట. మధురమ్మ కూలి పని చేస్తూ కుటుంబాన్ని సాగుతోంది. 2 ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసింది. ఇక తన వల్ల కావడం లేదని విలపిస్తోంది. భర్త ఆచూకీ కోసం కళ్ళలో వత్తులు వేసుకొని చూస్తోంది. అప్పులు కట్టలేక ఆవేదన చెందుతుంది. సంగిపోయినాక ఒక సంవత్సరం ఫోన్ చేసి ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తలేడు. ఆయన గొంసైన అప్పట్నే ఉన్నది. 1,00,000 రూపాయలు అప్పు గొంసైండు. నా బిడ్డలు ఎదిగినాక మళ్ళీ అప్పు తీసుకొచ్చి పెళ్లి చేసిన.
పెద్ద బిడ్డకు నడిబిడ్డ ఎదిగింది. ఆమెకు ఎకరం 30 గుంట్ల చేనమ్మి పెళ్లి చేసిన. అప్పు ఇంకా తీరలేదు. మా చచ్చిపోయినా రాలేదు, అడ్రస్ దొరకలేదు మాకు. నాకు బాగా ఇబ్బంది అవుతుంది. ఈ పిల్లల చదవటానికి చేను కళ్ళ పోయి కైకిలు చేసుకొని బతికి పిల్లలకు పెళ్లి చేసిన. ఇంట్లోకి ఇబ్బంది అవుతుంది. ఎవరు అడిగినా కానీ అడ్రస్ చెప్తలేరు. ఈ మనిషికి ఇట్లున్నాడు అట్లున్నాడు అని చెప్తలేరు. మాకు ఎంత బాధపడుతున్నాం. ఇదేంటి భూగర్భంలోంచి నీరు ఉబికి వస్తుందనుకుంటున్నారా? ఇది ఫౌంటైన్ కానే కాదు. మరింకేంటి అనుకుంటున్నారా? చెప్తాం, ఆగండి. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి అబ్దుల్ కలాం ఆజాద్ సుజల మంచినీటి పైప్ సక్రమంగా ఉందా లేదా అని దానికి సంబంధించిన హైడ్రో టెస్టింగ్ నర్సాయిపల్లి వద్ద చేశారు. హైడ్రో టెస్టింగ్ ఇప్పుడు ఈ పైప్ లైన్ వేసిన తర్వాత ఎంతవరకు కరెక్ట్ సక్సెస్ ఉన్నదో లేదో అనేది తెలుసుకుంటానికి. మళ్ళీ రేపు లైన్ వెళ్ళిపోయేటప్పుడు అప్పుడు ఏం ప్రాబ్లం కాకుండా అప్పుడు 8 కేజీల వాటర్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీన్ని 18 కేజీల ఫిషర్తో నింపుతున్నాం, అంటే అట్లాంటి ప్రాబ్లం రాకుండా. సుల్తానాబాద్ పట్టణ రజక సంఘం అధ్యక్షునిగా నిట్టూరు మైసాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఎండాకాలం వచ్చేసింది. మనసు శీతల పానీయాల వైపు దూసుకెళ్తుంది. ఎక్కడ చూసినా జ్యూస్ స్టాల్స్ వెలిచాయి. ఎండల తాపానికి తాళలేక జ్యూస్, లస్సీ, ఫ్రూట్ జ్యూస్లను తాగి సేద తీరుతున్నారు. మండే ఎండలకు జ్యూస్ తాగడంతో ఉపశమనం కలుగుతుందంటున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.